హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఎలా ఉన్నారు? నేను మా చెట్టు తేనె, మా కొబ్బరి చెట్టు తేనె తీసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా కొబ్బరి చెట్టుని పట్టింది తేనె. ఈ తేనె నేనే పిండాను. ఎండు కొబ్బరి పంట పట్టింది, మట్ట రాలి పట్టింది. చూడండి ఫ్రెండ్స్, అది మట్ట అదేను, దానికి పట్టింది ఎండు కొబ్బరి మట్ట. అది ఎలా తీసామో ఏంటో వీడియో పెట్టాము, చూడండి ఫ్రెండ్స్, ఫుల్ వీడియో. నా వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నా ఛానల్ పేరు ఓంకార్ యాలగడ్డ 99. నా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కోస్తున్నాను, కోసేటప్పుడే కారిపోతుంది ఫ్రెండ్స్. అసలు తేనె అనేది నేను ఫస్ట్ టైం కోస్తున్నాను, ఇంతవరకు ఇప్పుడు తీయలేదు. చూడండి ఫ్రెండ్స్, ఎలా కోస్తున్నాను, కోసేటప్పుడు ఎలా కారిపోతుంది చూడండి, కోసేటప్పుడు కారిపోతుంది. అయితే ఇది తేనె 4 రోజులు ముందు తీసినట్టే ఇంకా బాగుండేదంట. నాకు తెలియదు, ఇది తేనె పట్టిన సంగతి తెలీదు. మట్రాలు పడేవరకు, మట్రాలు పడినాకే చూసాము. అదే పౌర్ణానికి తీస్తే ఇంకా బాగా ఎక్కువ ఉండేదంట తేనె. ఆ తేనె మాకు తెలీదు, ఇప్పుడు తీసాము. అయినా సరే తేనె బాగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, పిండుతుంటే కారిపోతుంది, చాలా బాగుంది. ఈ తేనె పొద్దున పూట ఓ 2 చెంచాలు తీసుకుంటే అదిరిపోద్ది ఫ్రెండ్స్. ఒరిజినల్ తేనె మనకి దొరకదు ఎక్కడాను. మన చేతులతో మనం తీసుకున్న తేనె మనం నమ్మగలం ఇవ్వాలా, లేకపోతే ఎవరు ఇచ్చినా కానీ నమ్మలేము. స్వచ్ఛమైన తేనె ఎవరు ఇవ్వట్లే ఇవ్వాలా. చూడండి ఫ్రెండ్స్, పిండుతుంటే అట్లా కారుతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఈ అనుభూతి. మీకు ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. మా అమ్మాయి నేను కలిసి కష్టపడి తీసాము ఇది. చూడండి ఫ్రెండ్స్, అది పిండుతుంటే పిల్లలు కూడా చాలా ఆనందపడ్డారు. అది చుట్టూ మొత్తం తేనె చుట్టూ మొత్తం అదే ఫ్రెండ్స్. చూడండి పిండుతుంటే ఎలా అవుతుందో. ఇలా చుట్టూ మొత్తం తీయడం ఫస్ట్ టైం నేను. ఇలా ఫస్ట్ టైం పిండుతున్నాను. ఇంతవరకు ఎప్పుడు కూడా తేనె చుట్టూ పట్టుకోలేదు, అయ్యాక పారిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు పిండుతున్నాను, చూడు ఫ్రెండ్స్ ఎలా పిండుతున్నాను. చూడండి ఎలా కారుతుందో. జల్లెడ ఎందుకు పెట్టానంటే, జల్లెడి మరి ఆ పిండేటప్పుడు అవన్నీ పడుతుంది కదా అని చెప్పి చెత్త చెదరం దాంట్లో కాకుండా పెట్టాను. తేనె డైరెక్ట్గా వెళ్ళి ఉంటే బాగుంటుందని. దీన్ని రోజు పొద్దున పూట 2 చెంచాలు తీసుకుంటున్నాము. పొద్దున పూట చాలా బాగుంటుంది, గుండెకి కూడా చాలా మంచిది. మా మిస్సెస్ అయితే దీన్ని నాకేస్తుంది, చాలా బాగుంటుందంట. పొద్దున పూట పరగడ మీద తీసుకోవచ్చు. ఒరిజినల్ తేనె కదా, ఒరిజినల్ తేనె దొరకదు ఫ్రెండ్స్ ఎవరికిను. చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి తేనె కావాలంటేను, కానీ ఒరిజినల్ తేనె దొరకదు ఎంత ఖర్చు పెట్టినా కానీ. చూడండి ఫ్రెండ్స్, అదంతా పిండితే కూతంత వచ్చింది, కూతంత అయింది అది శుద్ధ. ఆ శుద్ధ చూడండి ఎంత అయిందో. పిండక ముందు చాలా మంది శుద్ధ, అది పిండినాక అంత అయింది శుద్ధ. తుట్టు అంటారు దాన్ని, తేనె తుట్టు. ఆ తేనె మొత్తం పిండితే కూతంత వచ్చింది. 1 కిలో దాకా ఇది ఫ్రెండ్స్, 1 కిలో దాకా వచ్చింది. 1 కిలో పైన ఉంటుందేమో, 1 కిలో అనుకుంటున్నాను నేను. ఈ తేనె మొత్తం పొద్దున పూట పరగడ మీద మేము 2 చెంచాలు తాగుతున్నాము. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇది 1 కిలో అయింది మొత్తం. అదే వచ్చింది తేనె మొత్తం పిండితే. ఆ ఇంట్లో పట్టిన తేనె చుట్టూ ఫస్ట్ టైం తీసాం. చాలా రుచికరమైన తేనె ఇది. చూడండి ఫ్రెండ్స్, బాగుంది. నాకు ఛానల్ లైక్ కొట్టి నాకు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.